నాకు సొంతంగా డెసిషన్ తీసుకోవడం రాదు అని అంటావా? నిన్ను పెళ్లి చేసుకోకూడదు అన్నది నా సొంత డెసిషనేనే. ఎవడు యుఎస్ బోకరా దొరికాడని. ఎంత తాగావు? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? అరే అలోక్, నీ మీద నేను ఫుల్గా డిపెండ్ అయ్యానంట. నువ్వు లేకపోతే నేను డమ్మీనంట అలోక్. నిజమా? అయినా ఉండొచ్చులే, ఎందుకంటే నువ్వు లేకుండా ఇప్పుడు నేను రూముకు కూడా వెళ్ళలేను. అవును, వెళ్ళడానికి లేదు, ఎందుకంటే రూమ్కి నా దగ్గర ఉంది, అందుకే. లే, ఇక్కడే కాసేపు కూర్చొని వెళ్ళాలేరా. కూర్చో. మానసాన్ని చూశాను. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసే అర్హత లేదు. లైఫ్లో ఒక్క డెసిషన్ కూడా సొంతంగా తీసుకోవడం చేతకాని పప్పు శుద్ధవే. నువ్వు వట్టి చేతకాని వాడి. నేను చేతకాని వాడినా? నువ్వు కాదురా, నేను. కానీ దాని ఇష్టానికి చెడమడా తిట్టేసి వెళ్ళిపోయిందిరా అలోకు. అలోకు అలోకు, నిజమారా? నేను చేతకాని పప్పు శుద్ధనా? ఆస్తి, లైఫ్లో అందరికి వాళ్ళ తప్పును ఒప్పుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ వచ్చి ప్రూవ్ చేసుకునేంత వరకు మనమందరం చేతకాని వాళ్ళమేరా. అయ్యా సారీ మనసా, సారీ. అయితే నువ్వు చెప్పింది కరెక్టే, నేను చేతకాని వాడినా. 2 సంవత్సరాలు లవ్ చేసింది. నేను చేతకాని వాడినని తెలిసిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నీతో పాటు 7 ఏళ్లుగా ఉంటున్నా. నువ్వెందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు? అది ఈ లవర్స్ మధ్య ఉంటుంది బ్రేకప్, అది ఫ్రెండ్స్ మధ్య ఉండదు. అందుకు ఈ ఫిలాసఫీలన్నీ చాలే కానీ రా. ఐ లవ్ యూ సో మచ్ మామ. ఇన్ని సంవత్సరాలుగా ఈ శుద్ధ పప్పు గన్ని సంకలో ఎట్టుకొని భరిస్తూ వచ్చావు కదా. సరే పద. ఎవరినో పెళ్లి చేసుకుని యుఎస్ కి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ సెటిల్ అయిపోవచ్చు కదా. కానీ నువ్వు ఆ పని చేయలేదే. కష్టమో సుఖమో ఈ ముద్దపప్పు గాడితోనే ఉండిపోయావు. ఉండు, వచ్చేస్తా. తాగేసి మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. లవ్ కన్నా ఏనాటికైనా ఫ్రెండ్షిప్ గురు గొప్పదే. ఎండ్ ఆఫ్ స్పీచ్. ఏంట్రా చీకటిగా ఉంది? అది తల్లి, ఇంకెప్పుడు తాకూడదురా బాబు. ఇంత చక్కగా క్లీన్ చేసి పడుకోబెట్టావు చూడు. నువ్వు గ్రేట్ రా మావా. మావా నిజంగానే ఫ్రెండ్షిప్. చాలు పడుకో.